తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగ స్ఫూర్తితో పోటీ చేయాలని అభ్యర్థులకు లోకల్ గవర్నమెంట్స్ ఎంపవర్మెంట్ ఫోరం తెలంగాణ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో ఫోరం సభ్యులు పాల్గొని మాట్లాడారు. కొన్ని గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవం కావడానికి తప్పనిసరి పరిస్థితుల్లో కోట్ల రూపాయలు సమర్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకున్నటువంటి అరాకొర ఆస్తిని తెగనమ్మి సర్పంచ్ పదవుల కోసం కష్టాలు కొని తెచ్చుకోవద్దని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ అభ్యర్థి పోటీ చేసినా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధమైనటువంటి పద్ధతిలో ఎన్నికలలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. 500 ఓట్లు 480 ఓట్లు అక్కడ ఎకరం ఊరు కోల్పోయింది. అప్పటికి ఏడ్చుకుంటూ వచ్చింది. ఏంటమ్మా అంటే ఏం లేదు, నేను ఏకగ్రీవం కావాలంటే నలుగురికి నేను డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. 4-20 లక్షలు ఆలోచించా. ఊరోళ్ళందరూ వాళ్ళ ఇష్టం. నా సంగతి ఏంటంటే ఊళ్ళో దావా చేసి 5 లక్షల రూపాయలు 20 లక్షలు అక్కడ వచ్చినాయి. తర్వాత ఎన్నికైన ముందు గుడి కట్టేసాడు, భూమి ఇవ్వన్నారు. 10 ఎకరం భూమి ఇచ్చిన అది పోయింది. 4 వచ్చిన వాడు నీరు పోయడా అని చెప్పి ఇప్పుడు అందులో గుడి కట్టిందని అంటున్నాను. ఏం చేయాలని నడిచింది. 480 ఓట్లు అంత 6 మంది వార్డు మెంబర్లు అంటే అట్లా సెలబాగా ఈ సర్పంచ్ పదవులు వీటికి లోపమై చాలా మంది ఏమవుతుందంటే డబ్బు పడుతున్నారు. ఏమి అధికారం లేదు. కానీ మేము కోరేది ఏంటంటే 73వ రాజ్యాంగ సభలో 29 అధికారాలు పంచాయతీలకు, 18 అధికారాలు మున్సిపాలిటీలకు కోరుతున్నాం. రెండోది ఇక్కడ ప్రతిపాదన ఏంటంటే ఏకగ్రీవమైన సర్పంచ్లకు అభినందిస్తారు. కానీ ఏకగ్రీవం 3 రకాలు. ప్రలోభ పెట్టి, ఆశ పెట్టి, నేను డబ్బులు పంచి కొన్ని చెప్పిన అన్ని తయారు చేస్తున్నాను. అటువంటిప్పుడు ఏకగ్రీవ పంచాయతీలో మేము ప్రతిపాదన పెట్టింది ఏంటంటే నోటా ఉంటుంది కదా, రామారావు ఒకరు నామినేషన్ చేసి అందరూ ఆకట్టుకున్నాడు. ఇంకా ఇక్కడ ఒకటైపోయింది, అందరూ కలుపుతున్నారు. రామారావు ఇష్టం లేనివాడు మా ఊళ్ళో ఉంటాడు కదా, అప్పుడు ఏం చేయాలి? ఓటు హక్కు అయితే ఉంటుంది కదా, మన బ్యాలెట్ పేపర్ జరుగుతుంది, మన ఓటు హక్కు అయితే ఉంటుంది కదా. ఆ ఓటు హక్కు నియోగించకుండా ప్రజల హక్కులను భంగ కలిగించినట్టు కదా మేమేమంటున్నామంటే నోటాను కూడా ఒక అభ్యర్థిగా పరిగణించండి. మీరు రామారావు ఒకటి ఎన్నికడానికి వెళ్ళి ఎన్నికలు ఉండాలి. ఒక్కడే చేస్తే అందరిని ఆకట్టుకున్నాక ఒక్కడే చేస్తే ఏ రకంగా చేసినా సరే నోటాను ఒక పోటీదారు పెట్టండి, బ్యాక్ కట్టేయండి. రామారావుకి అందరూ కొట్టేస్తే మంచిది. నోటాకి 51% ఓటు దాటినప్పుడు ఇద్దరు ఉంటారు. ఖచ్చితంగా ఎన్నిక రద్దు చేయాలి. రామారావు ఈ ఎన్నికలు మనసు పోటీ చేయకుండా ఉండాలి. అప్పుడు కొత్త వాళ్ళు వస్తారు. అంటే ఈ అభ్యర్థి పనికి రావడం అని ఎందుకోసం పెట్టేవారంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు మేధావులు చూస్తున్న యూనివర్సిటీ సర్వీసులు సాయం కూడా కాదు. ఎందుకు కాలేదు? అందరూ దొంగలే, వీళ్ళకి ఎందుకు కొట్టారో ప్రజలు అనుకుంటున్నారు. నేనేమంటే అందరూ దొంగలే కాదు, అందరూ దొంగలే అందరికీ తిరస్కరించండి అని నోటా ఒకటి ప్రవేశపెట్టింది కదా. ఇక్కడ కూడా నోటా ఉంది. 500